అమృత స్వరము నీ దివ్య వాక్యం అవనికి వరము నీ ప్రేమ కావ్యం అమృత స్వరము నీ దివ్య వాక్యం అవనికి వరము నీ ప్రేమ కావ్యం అజరం అమరం నీ వాక్యం మననం మధురం నీ కావ్యం అజరం అమరం నీ వాక్యం మననం మధురం నీ కావ్యం అజరం అమరం నీ వాక్యం మననం మధురం నీ కావ్యం. దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ రోజున మనము మరొక ముఖ్యాంశం మీద ధ్యానం చేసుకుందాం. ఈ రోజున మన అంశము ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి, ఎలా చేయాలి, ప్రార్థన చేసేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి, ప్రార్థనలో ఏం అడగాలి, ప్రార్థన చేస్తే కలిగే ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. ముఖ్యంగా ప్రార్థన అంటే ఏంటి, అసలుకి ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే విన్నపము, విన్నవించుకోవటము, దేవుడికి మన సమస్యని విన్నవించుకోవటము, మన బాధను తెలియజేసుకోవటము, దాన్ని ప్రార్థన అంటాం. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మనము ఒక అవసరం రీత్యా కలెక్టర్ గారికి ఒక అర్జీ పెట్టుకుంటాం. ఏమని రాస్తాము? మహారాజశ్రీ గౌరవనీయులైన గుంటూరు జిల్లా కలెక్టర్ వారి దివ్య సముఖమునకు పలానా వారు వ్రాసుకొను విన్నపము. చూడండి, దేవుడు నియమించినటువంటి అధికారికే అంత సబ్మిసివ్గా, అంత లోబడి, దేవుడి చేత నియమించబడినటువంటి అధికారి, ఆ అధికారి మనిషి, దేవుడి చేత నియమించబడ్డాడు. అటువంటి అధికారికే అంత సబ్మిసివ్గా, అంత లోబడి, అంత తగ్గించుకొని మనము విన్నపం చేసుకుంటామే, మన ప్రార్థనని తెలియజేసుకుంటామే. మరి దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు మనము ఎంతో సబ్మిసివ్గా, దేవుడికే ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎంత సబ్మిసివ్గా ఉండాలి, ఎంత లోబడి ఉండాలి, ఎంత తగ్గించుకొని ఉండాలి అంటే మనకి సుంకరి ప్రార్థన ద్వారా తెలియజేస్తాడు. ఆకాశము తట్టు చూడటానికి కూడా ఆయన భయపడ్డాడు. ఎందుకంటే ఆకాశం దేవుడు ఉంటాడు, దేవుడికి వెళ్ళి స్వయంగా చూడలేనని చెప్పేసి తలదించుకొని రొమ్ము కొట్టుకొని ప్రార్థన చేసుకున్నాడు. అది ప్రార్థన చేసేటువంటి విధానం. చాలామంది పెద్దగా కేకలేస్తూ ఉంటారు, దేవుడా దేవుడా. ఏంది ఇది? బైబిల్లో మనకు చెప్పింది ఏంటి? మనకి కొన్ని నేర్పాడు దేవుడు. ఈ విధంగా ఉండాలి, మీరు ఇలా చేయాలి. అసలుకి మనకు చెప్పింది, అసలు మాకు ప్రార్థన ఏం చేసుకోవాలో తెలియదు అంటే మనకు చెప్పింది ఒకటే ప్రార్థన, మిగతా అన్నీ దేవుడికి తెలుసు. కాబట్టి మీరైతే పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరుగాక, మా అనుదినాహారము నేడు మాకిమ్ము. ఈ పరలోక ప్రార్థన కదా మనకు నేర్పింది. కానీ కొంతమంది చూస్తూ ఉండండి, పెద్దగా కేకలు, అరుపులు, ఎదుట వ్యక్తి ఎగతాళిగా మాట్లాడుకునే విధంగా. ఎందుకు? నీ ప్రార్థన వల్ల నీవు పూజిస్తున్నటువంటి నీ దేవుడు ఘనపరచబడుతున్నాడా, లేకపోతే ఏమవుతుంది అక్కడ ఎదుటి వ్యక్తి దృష్టిలో? దేవుడు ఏమి చెప్తున్నాడు మనకి? నీ ప్రవర్తన ద్వారా నీ దేవుడు ఘనపరచబడాలని ఉన్నది. నువ్వు చేసే ప్రార్థన ద్వారా, కేకలేసి అరుపుల ద్వారా చేసే ప్రార్థన ద్వారా నీ దేవుడు ఘనపరచబడుతున్నాడా? లేదు కదా. చూడంగానే సహజంగా మనకే అనిపిస్తుంది. మనకు ఒక మాదిరికర ప్రార్థనని చూపించడం జరిగింది కదా, సుంకరి ప్రార్థనని. దానిని ఫాలో కావాలి కదా. క్రైస్తవులుగా మనము దానిని ఫాలో కావాలి. ప్రార్థన ఆ విధంగా చేసుకోవాలి. నీకు సంబంధించి
నీకు బాధ కలిగినప్పుడు ఆ బాధ నుంచి విముక్తి పొందడం కోసం నీవు దేవుడికి మొరపెట్టాలి. మొరపెట్టడం అంటే నీ ఆత్మ ద్వారా, నీ మనసులో నువ్వు నిజంగా గనక ఏదైనా సమస్య మీద బాధపడితే నీ కంటెంప్ట్ నీరు వస్తుంది, నీ కళ్ళ వెంబడి నీరు వస్తుంది. తలుచుకొని, దుఃఖంతో తలుచుకొని, బాధతో దారాలు గారుతాయి. అది కదా, అది ప్రార్థన అంటే. అంతేగాని కొంతమంది అన్య మతస్థుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ ప్రార్థనాలయాల దగ్గర పెద్ద పెద్దగా అరుస్తూ మైకులు బోరలు పెట్టేసి ప్రార్థన చేస్తుంటారు. అలా చేయొద్దు అని ఉంది కదా బైబిల్లో. అలా చేయకూడదు. సందుల్లో గొంతుల్లో తీసుకెళ్ళి నువ్వు ప్రార్థన చేయకూడదండి, చేయకూడదు, చేయరాదు. అలా చేయొద్దు అని ఉంది బైబిల్లో. నిన్ను చక్కగా ఏకాంతంలో యేసుక్రీస్తు కూడా తన శిష్యుల్ని అక్కడ నిలబెట్టేసి లోపలికి వెళ్ళిపోయి గెత్సేమనే అక్కడ ప్రార్థన చేసుకుంటాడు కదా. చాలామంది అసలుకి ప్రార్థన అంటేనే తెలియదు. ఏదో అదొక ఫార్మల్గా నిద్రలేసాం అయిపోయింది, టక్ 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 ఇంక వెళ్ళిపోవాలి. ఇదే ప్రార్థన ఎందుకోసం చేసుకుంటున్నావు? నీకేదో కొంత సమస్య వచ్చింది, ఆ సమస్య నుంచి నన్ను విముక్తుని చేయి తండ్రి, నన్ను ఒడ్డున పడే తండ్రి, నన్ను ఆ బాధల నుంచి విముక్తుని చేయండి తండ్రి, నాకు ఈ కష్టాలు వచ్చిన ఈ కష్టాలు తీర్చండి తండ్రి, తండ్రి అయ్యా దేవా. అది కదా ప్రార్థన అంటే. దేవుడికి మనసులో కలిగేటువంటి ఆవేదనని దేవుడికి విన్నవించుకోవాలి. పై ప్రార్థనలు దేవుడికి అవసరమే లేదు, అసలు అవసరం లేదు. నీకే దేవుడిని అడగడానికి టైం లేనప్పుడు, నీకు ఏం బాధ కలుగుతుందో నీవే చెప్పుకోలేనప్పుడు, నీకు చెప్పుకోవడానికి టైమే లేనప్పుడు వినేవాళ్ళకి మాత్రం అంతలా ఏముంటుంది? ఉదాహరణకి మనమే ఉన్నాం, ఎదుటి వ్యక్తికి ఏదో ఒకటి అవసరం అవుతుంది. అవసరమైనటువంటి వ్యక్తి అడగనప్పుడు మనం ఏం చేయగలుగుతాం? మనుషులము మనమే చేయకపోతే దేవుడికి ఎలా ఉంటుంది? ఆలోచన చేయండి ఒక్కసారి. మనము ప్రార్థనని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అసలు ప్రార్థన మనం దేనికోసం? ఇందాక చెప్పాను నేను, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు ప్రార్థన చేసుకోవాలి. తర్వాత మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. శ్రమలు సంభవించినప్పుడు చెప్పాను కదా ఇందాక, శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయమని ఎక్కడుంది? లూకాసు వార్త 22వ అధ్యాయము 40వ వచనంలో ఉంది. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయమని ఎక్కడుంది? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో ఉంది. మెయిన్గా మనకి కష్టం వచ్చినప్పుడు ప్రార్థనలు చేయాలనేది. ఆనందం కలిగితే ఏం చేయమనుంది? కీర్తనలు పాడుకోమనుంది. అదే లైన్లో యాకోబు 5:13లోనే ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవాలి. ఆనందం కలిగితే కీర్తనలు. ప్రార్థన దేనికి? కీర్తనలు దేనికి? ఇక్కడ ఒక క్లారిటీ ఉంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఆనందం కలిగింది కీర్తనలు పాడుకుంటూ ఉండటమే, దేవుని పాటల ద్వారా సన్నుతించటం. బాధ కలిగింది, అయ్యా 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 నా బాధ కలుగుతుందయ్యా, నన్ను ఒడ్డున పడేయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన అంటే ఏంటి చెప్పాను, ఎలా చేసుకోవాలో చెప్పాను. ప్రార్థన చేసేటప్పుడు మన విధానం ఎలా ఉండాలి? చాలామంది విస్తారంగా ప్రార్థనలో ఇక మొదలు పెడతారు. గంటలు చేసామండి మేము, ఇవాళ ఒక 4 గంటలు చేసాము ప్రార్థన. ఏంది 4 గంటలు నువ్వు చేసేది? 4 గంటలు కాదు, 40 గంటలైనా నీకు బాధ కలిగినంతసేపు చేసుకుంటూ ఉంటావు. దానికి ఒక కొలమానం లేదు, 10 మంది వినాల్సిన అవసరం లేదు, నువ్వు ఎంతసేపు కూర్చున్నావు ఇంకొకళ్ళు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. నీ బాధను విన్నవించుకున్నావు, నీ కష్టాలని దేవుని ఎదుట చెప్పుకున్నావు. చెప్పుకునే క్రమంలో ఎంత తీవ్రంగా చెప్పుకున్నావో దేవుడు అంత సీరియస్గా నీకెళ్ళి చూస్తాడు, అబ్జర్వ్ చేస్తాడు, ఇన్ని కష్టాల్లో ఉన్నాడు అని చెప్పేసి. అప్పుడు నీ సమస్యలు తీర్చుతాడు. నువ్వేదో క్యాజువల్గా అడిగితే క్యాజువల్గా మాత్రము దేవుడు కూడా క్యాజువల్గానే తీసుకుంటాడు. అందులో డౌట్ లేదు. అలాగే మనము ఇంకో కారణం కోసం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకోసం చేయాలి ఒకసారి చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 34 నుంచి 36. మీ హృదయములు
ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినములు అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మీరు మీ హృదయాలు ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐహిక విచారం వలన మందంగా ఏర్పడితే, మీ హృదయాలు మందంగా ఉంటే ఆ దినములు అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టుగా రాకుండా, ఏ దినములు? రెండవ రాకడ వచ్చినప్పుడు మీరు తగు శిక్ష అనుభవించకుండా ఉండే విధంగా మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చాను. ఆ దినము అందరి మీదకి అకస్మాత్తుగా వచ్చింది. ఏ దినము? రాకడ దినము. రాకడ దినము అందరి మీదకి అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు వస్తుందట. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా జాగ్రత్తగా ఉండాలి? కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి కలవారగునట్లు. మనుష్య కుమారుడు ఇవన్నీ కూడా, ఈ ఉపద్రవాలు అన్నీ తప్పించుకొని మనుష్య కుమారుడి ఎదుట నిలబడటానికి శక్తి ఉండాలి. శక్తి ఉండాలి అంటే మనం ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి? రాకడ దినం వచ్చేటప్పుడు ఆ ఆపదలు మన మీదికి రాకుండా ఉండాలి. మనము మనుష్య కుమారుడు ఎదుట నిలవబడాలంటే శక్తి ఉండాలి. కాబట్టి ఆ శక్తి కోసము ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి. మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. అది లూకాసు వార్త 21వ అధ్యాయము 34 నుంచి 36 దాకా. మెలకువగా ఉండి, ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. విసుకక ప్రార్థన చేయాలా. విసుకక ప్రార్థన చేయాలి. విసుక్కోకుండా ప్రార్థన చేస్తూ ఉండాలి. అది నీ బాధను చెప్పుకుంటూ ఉండాలా. నువ్వు ఎప్పుడు దేవుడిని గురించి తలుచుకుంటూ ఉండాలా ప్రార్థనలో. నాకు ఈ కష్టాలు ఉన్నాయి, తీర్చయ్యా దేవుడా 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 దేవుడా, అలా 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 అలా. అది అంతేగాని ఎవరికన్నా నేను గమనిస్తూ ఉంటాను, కష్టాలు వస్తాయి, ఏదో గుళ్ళు పోయించినట్టు పోయేస్తారు. అయినా దేవుడు ఏం చేశాడులేండి, మాకు ఏం తీర్చలేదుగా, మేము చాలా నమ్ముకున్నాం దేవుడిని. ఏం నమ్ముకున్నావు? దేవుడిని నమ్ముకుంటే నీ కష్టాలు తీర్చాలి. నువ్వు చేసే ప్రార్థన అంత పరిమితంగా ఉంటుంది. పరిమితమైనటువంటిది కాదు ప్రార్థన అంటే. ప్రార్థన ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. విసుకకుండా చేయాలి. మెలకువగా ఉండి చేయాలి. వేషధారుల్లాగా ఉండకూడదు ప్రార్థన చేసేటప్పుడు. బైబిల్లో మన చాలా చాలా స్పష్టంగా ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూడండి. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. చూడండి, కొంతమంది కొద్ది రోజుల్లో లెంట్ డేస్ బిగిన్ అవుతాయి. లెంట్ డేస్ బిగిన్ కావాలి, మొత్తం అబ్బో వీళ్ళు భలే ప్రార్థన చేస్తున్నారేమో, ముఖం అంతా పీక్కుపోయి ఉంది, అదేదో కండవాలు వేసుకొని తిరుగుతారు. నేను ఎగతాళి చేయటంలే. నువ్వు క్రైస్తవుడు అనుకున్నప్పుడు క్రీస్తు చెప్పింది వినాలి. నీకు తెలియక ఆ విధంగా ఉంటే చెబుతున్నప్పుడు వినాలి. అంతకుముందు ఏ విధంగా ఉన్నావో అది పరిగణలోకి రాదు. ఒకవేళ నీవు తెలియక ఆ విధంగా ప్రవర్తిస్తే అప్పుడు అది లెక్కలోకి రాదు. కానీ చెప్పినా వినకుండా అదే కంటిన్యూ చేస్తే మాత్రం తప్పైంది. బైబిల్లో చాలా క్లియర్గా ఉన్నది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. వేషధారుల్లాగా ఉండటం, కొంతమంది ఆ రోడ్ల మీద నిలబడటం, మైకులు చెప్పటం, దేవుడు వద్దని చెప్తున్నాడు ఇక్కడ, అలా చేయొద్దు అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఏం చదివారు? బైబిల్ వాక్యం కదా. వాక్యం అంటే దేవుడు కదా.
వాక్యం అంటే దేవుడు కదా, మరి ఏం చదివారు బైబిల్ని? ఇంత స్పష్టంగా మనుషులకు కనపడవలెనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టమో వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. ఇది ప్రార్థన ఎలా చేయాలనే దానికి విధానం. ఇది బైబిల్లో స్పష్టంగా ఉంది. ఎక్కడెక్కడో మీకు నచ్చిన రెఫరెన్సులు తీసేసుకొని ఏది పడితే అది చెప్పి తెలియనటువంటి మనుషుల్ని పక్కదోవ పట్టించేసి కేకలు అరుపులు ఏంటిది? చాలామంది గమనించాలి. ప్రార్థనని చాలా దేవుడి ఎదుట కుమ్మరించబ్బా నీ బాధలేందో, దేవుడి ఎదుట కుమ్మరించు నీ బాధలేందో. మిగతా వాళ్ళు ఎవరు తీర్చలేరు కదా. ఎవరు తీర్చినది దేవుడు వాళ్ళ రూపంలో వచ్చి తీర్చటమే. దేవుడికి చెబితే దేవుడు ఎవరి చేత ఏమేం చేయించాలో అది చేయిస్తాడు. వాళ్ళకు మనసు కలిగేటట్టు చేస్తాడు. చేయలే? కోరేష్కు మనసు ప్రేరేపించలేదా? వెళ్ళిపోండి, యెరూషలేము పట్టణాన్ని కట్టుకోండి, పోండి. బానిసలుగా కొనిపోబడినటువంటి యూదులని తిరిగి మీ దేశానికి వెళ్ళటం మాత్రమే కాదు, మీ దేవాలయాన్ని కట్టుకోండి, ఆ దేవాలయం కట్టుకోవడానికి కూడా డబ్బులు ఈయనే అందజేశాడు. ప్రేరేపించలేదా దేవుడు? ప్రేరేపిస్తాడు. నీ ప్రార్థన గట్టిదైతే మోషే ద్వారా ఈజిప్టు నుంచి పంపించలేదా? బానిసత్వం నుంచి, బానిస గృహము ఈజిప్టు, బానిస గృహం నుంచి విముక్తి చేయలేదా? నీ ప్రార్థన గట్టిదైతే ఏలియా ఆకాశం నుంచి దేవుణ్ణి అగ్ని రూపంలో తెప్పించలేదా? ఆకాశం నుంచి అగ్ని, దేవుడు అగ్ని రూపంలో వచ్చేస్తాడు. అది ప్రార్థన అంటే. అది నువ్వు ప్రార్థన చేస్తే ఏమైనా జరుగుతుంది. తమ శిష్యులు ఒక దెయ్యం పట్టినటువంటి పిల్లవాడికి దాన్ని పోగొట్టలేనప్పుడు యేసుక్రీస్తు పోగొడతాడు. పోగొట్టినప్పుడు మరి మేమెందుకు పోగొట్టలేకపోయాము అని శిష్యులు అడిగినప్పుడు ఆయన చెప్పింది అదే, ప్రార్థన ద్వారానే మీకు శక్తి వస్తుంది, ప్రార్థన ద్వారానే ఇది సాధ్యము. ఆ దెయ్యాన్ని ప్రార్థన ద్వారానే పోగొట్టగలుగుతారు. శిష్యులు మొదట మామూలుగానే ఫాలో అయ్యారు. తర్వాత వాళ్ళు తెలుసుకొని అత్యంత విశ్వాసులయ్యి ఈ రోజున మనకి వాక్యాన్ని అందించే వాళ్ళే. మనం కూడా మొదట్లో ఏ విధంగా ఉండవచ్చు, మనకు తెలియనప్పుడు ఉండవచ్చు, కానీ చెబుతున్నప్పుడు మారాలి. ఎవరో ఈయన ఏదో చెప్తున్నాడు, బైబిల్ రెఫరెన్సులు చెప్తున్నాడు, బైబిల్లో ఉన్న రెఫరెన్స్లే చెప్తున్నాడు కదా, ఎక్కడో నేను మాటగా చెప్పటం లేదు, కథలుగా చెప్పటం లేదు, ప్రతిదీ రెఫరెన్సుల ద్వారా చెప్తా ఉన్నాను. ఇలా ఉండాలి అని. అలాంటప్పుడు మారాల్సినటువంటి అవసరం ఉంది. ప్రార్థన ఈ క్రమంలో చేయాలి, ఈ విధంగా చేయాలి. మనకి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17లో ఉంటుంది. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల పర్యంతము భూమి మీద వర్షింపలేదు. ప్రార్థనకు అంత శక్తి ఉంటుంది. వద్దు అంటే ఆగటం, రా అనగా ఆకాశం నుంచి అగ్ని దిగింది. ఎంత గొప్ప ప్రార్థన. హిజ్కియా ప్రార్థన చేస్తే, హిజ్కియాకి ఆరోగ్యం బాగోనప్పుడు తను ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన అయిన తర్వాత అతని ఆరోగ్యం 15 సంవత్సరాలు పెరిగింది. ఎంత ఆయుష్ పెరిగిందో చూడండి. ప్రార్థన, నీ తగ్గింపు ప్రార్థన. దేవుడు ప్రార్థనలో కూడా తగ్గింపు ప్రార్థనని వింటాడు. మనం అక్కడ సుంకర ప్రార్థన కాడే మనం గమనిస్తాం. అవతల ఇంకొక మనిషి ఏం చేశాడు, అట్టంటోడి కాదు నేను అది ఇది అని ప్రార్థన చేసి, దేవుడు అట్లాంటి ప్రార్థనలు ఎందుకు వింటాడు? ప్రార్థనలో నిన్ను గొప్పపరుచుకుంటే ఎందుకు వింటాడు? తన్ను తాను తగ్గించుకున్నటువంటి సుంకర ప్రార్థనను ఆలకించాడు. తగ్గింపు ధోరణి. నీవు ప్రార్థన చేయునప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీకెంటనే నీకు రిజల్ట్ వస్తుంది. నీకు ఖచ్చితంగా దేవుడు తోడుగా ఉండి నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థన నమ్మకంగా చేయాలి. ఇది అవుతుంది. నేను నా దేవుణ్ణి అడిగాను, దేవుడు నాకు ఇస్తాడు, నమ్మాలి. ప్రార్థనలో సందేహించకుండా నమ్ముతూ ప్రార్థన చేయాలి.
నువ్వు అడిగేటప్పుడు కూడా అడిగేది నేను అడిగాను దేవుడు నాకు ఇస్తాడు, ఇచ్చినట్టు భావించమని. అక్కడే కదా మనకు చెప్తారు చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 23-24లో మనకి అక్కడ ఏముంటుంది, నీవు ఈ కొండను ఎత్తబడి అక్కడ పడమంటే, సముద్రంలో పడమంటే పడిపోవాలి, నువ్వు నమ్మాలి, పడిందని నమ్మాలి ఫస్ట్. నేను అన్నాను జరిగిందని నమ్మితే ఆటోమేటిక్గా జరిగిపోద్దని చెప్పడం జరిగింది. అలాగే ప్రార్థన చేసేటప్పుడు మనకి 1 కొరింథీ 11వ అధ్యాయము 4-5 వచనాల్లో ఉంటుంది, పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయకూడదు, స్త్రీ తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు ఉండాల్సినటువంటి విధానం అది. ఇంకొకటి, ఇప్పుడు మనకి దెయ్యాలు పోగొడతాం ప్రార్థన ద్వారా. ఇందాక చెప్పాను కదా, ఇది ప్రార్థన వల్ల మాత్రమే అయిందని చెప్పేసి శిష్యులకు చెప్పడం జరిగిద్దని. తర్వాత పరిశుద్ధాత్మను పొందుతాం, పరలోకాన్ని పొందుతాం. మనకు రిజల్ట్ దేవుడి దగ్గర మన కష్టాలు తీరతాయి. నువ్వు ఎప్పుడు దేవుడితోనే ఉండాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా మన ప్రార్థనలో మనల్ని బాధ పెట్టే వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలి. అన్నిటికంటే ముఖ్యం. మన బాధలతో పాటు మనల్ని బాధ పెట్టే వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలి. లూకాసు వార్త 6వ అధ్యాయం 28వ వచనం, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అది విస్తారమైన మాటలు మాట్లాడకూడదు ప్రార్థనలో. గౌరవంగా, భయంగా, దేవుడి ఎదుట భయం. మోషే కూడా తల ఇలా పెట్టి దేవుడు చూడగలుగుతామా? అసలు సుంకరి ప్రార్థన చాలా బాగుంటుంది. మనకు దేవుడు ఇచ్చినటువంటి మాదిరికర ప్రార్థన. లూకాసు వార్త 11వ అధ్యాయము 11 నుంచి ఒకసారి చూద్దాము మనము. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేప అడిగితే చేపకు ప్రతిగా పాము ఇచ్చునా? మన పిల్లలు, నాన్న నాకు చేప కావాలని అడిగితే పాము ఇస్తామా? గుడ్డు అడిగితే తేలు ఇచ్చునా? గుడ్లు కావాలంటే తేళ్ళు ఇస్తామా? ఎవరు కదా. కాబట్టి ఇక్కడ ఎంత చక్కగా ఉండదు చూడండి. మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య ఎరిగి ఉండగా, మీరు చెడ్డవాళ్ళై కూడా మీ పిల్లలకు మాత్రం మీ పిల్లలు అడగంగానే మంచి ఈవుల్ని ఇస్తున్నారే. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించుననెను. అడిగితే పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. మన ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మను పొందవచ్చు. ఇది మనకు దేవుడిచ్చినటువంటి హామీ. పరిశుద్ధాత్మను మనం పొందాలి. ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మను మనం పొందగలుగుతాం. ప్రార్థన అంత గొప్పది. అటువంటి ప్రార్థనని ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా, ప్రార్థన ఎందుకోసం చేయాలి, ఎలా చేయాలి, ప్రార్థన చేసేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి, ప్రార్థనలో ఏమడగాలి, ఎక్కడెక్కడ ఏ విధంగా చేయకూడదు, ఇవన్నీ మనం తెలుసుకొని మన జీవితాలని ముందుకు నడపాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తామన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాశయుడా, ఈ రోజున మేము ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన ఎలా చేసుకోవాలి, ప్రార్థనలో ఏమడగాలి, ప్రార్థన చేసేటప్పుడు మా ప్రవర్తన ఎలా ఉండాలి, ప్రార్థన చేస్తే మేమేమేం పొందుకుంటాం, ఎప్పుడెప్పుడు చేయాలి, ఇవన్నీ కూడా ఈ రోజున మేము ధ్యానించుకోవటానికి మాకు అవకాశాన్ని కల్పించినటువంటి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. అలాగే ఈ వాక్యాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి కీర్తన ఛానల్ వాళ్ళని ఆశీర్వదించుమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్.